పోర్న్ వీడియోలు చూపిస్తూ భర్త వికృతి చేష్టలట భరించలేక ఆత్మహత్య చేసుకున్న భార్య. విశాఖలో వెలుగు చూసిన దారుణం. విశాఖపట్నంలో అట పాపం 11 నెలలు అయిందట పెళ్ళి. మ్యారేజ్ అయ్యి 11 నెలలు అయింది. వీడేదో ప్రైవేటు జాబ్ చేస్తాడట ఈ క్యాండిడేట్. భార్యని తీవ్రంగా వేధిస్తాడట పెళ్ళి అయిన దగ్గర నుంచి. ఆ యూట్యూబ్లలో ఆడే పోర్న్ వీడియోలు తీసి అక్కడ ఎట చేస్తానో అట చేయాలని వేధిస్తాడట. ఆ అమ్మాయికి ఇష్టం లేదు. దాంతో వాళ్ళ తల్లికి చెప్పిందట గతంలో కూడా. తల్లికి చెప్తే వాళ్ళు కాస్త ఏదో గద్దిచ్చారట. మళ్ళా నడుస్తుంది. ఇదే ఇక తట్టుకోలేని పరిస్థితుల్లో. అంటే వీడియోలలో సినిమాలలో పోర్న్ వీడియోలలో ఉన్నట్లే చేయాలి అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదు. సెక్సువల్ రిలేషన్స్లో ఇష్టం లేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇక చావే చరణమని ఆత్మహత్య చేసుకుంది. ఉరేసుకొని చచ్చిపోయింది. చనిపోయింది పాపం. వీడు సైకో అన్నాడు. పోర్న్ వీడియోలు ఉండేదేంటికి? దాన్ని ప్రాక్టికల్గా అమలు చేయమనే. కనీసం ఉండాలిగా. కనీసం అంటే కనీసం లేకుండా అమ్మాయి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ అరే దాంట్లో ఉన్నట్టు చేయండి. ఇప్పుడు అక్కడ ఉన్నోడు నువ్వు కాదు, అక్కడ ఉన్నది అమ్మాయి కాదు కదా. వాళ్ళు చేసే పర్పస్ వేరు, మీరు చేసే పర్పస్ వేరు. న్యాచురల్గా ఉండాలి కదా. అమ్మాయికి అబ్బాయికి ఇష్టం ఉండాలి. ఇష్టం ఉన్న పద్ధతిలో చేస్తే దాన్ని పద్ధతి అంటారు. ఈ పద్ధతి తప్పిన ముండా కొడుకులు చేస్తే ఇక ఇట్లే ఉంటుంది. ఇక తెలివి ఉంది ఏమన్నా? మొత్తం పచ్చని జీవితంలో నిప్పులు పోతాయి. ఏముంది? చనిపోయా, నువ్వు జైలుకి పోతావు. ఇది విశాఖపట్నంలో జరిగింది.